ఉన్న వాళ్ళు అందరిని తోమడం అయితే ఖచ్చితంగా జరిగింది. ఇలాంటి యాక్షన్ తీసుకోవడం కూడా మాకు కావాలని మేము కోరుకున్నాం. ఓకే, కృష్ణాంజలి గారు. వర్మ గారు, ఇందాక పుణ్యేశ్వర్ గారు మాట్లాడారు కదా, మరి ఆవిడకి ఎలాగో బాధ ఉంటుంది, వాళ్ళ నాయకుడు అరెస్ట్ అయ్యాడు కాబట్టి. నాగార్జున యాదవ్ కనీసంగా నాగార్జున యాదవ్ నాయకుడు కాదండి, నాతోటి అధికార ప్రతినిధి, నాకంటే వయసులో కూడా చిన్నవాడు. మీకు నాయకుడు అంటే ఏమన్నా ఇబ్బంది అండి? ఏమన్నా మీ జనసేన, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటే నాగార్జున యాదవ్ ఒక్కడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే అంతే. నీకెవరు అధికార ప్రతినిధి? మా కొలీగానండి సార్. అది తప్పు పదమా? సరేలేండి, తప్పు పదం అని అట్లా కొలీగనండి అంటున్నా. మీరు కూడా నాయకురాలే. సరే సరే పోలేండి, ఏదో మీ నాయకుడు మీ నాయకురాలు నేను భావించాను. అలాగే సార్, అరెస్ట్ చేసినప్పుడు మీకు బాధ ఉంటుంది. మీరు తప్పును తప్పుగా అంగీకరించేటువంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీకి లేదు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మిగతా చోట్ల కూడా తప్పును అంగీకరించడం, ఎదుటోళ్ళు తప్పులు మాత్రమే మీకు కనపడతాయి. ఎవరైనా సరే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పటంలా, తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా అంతే ఉన్నాయి. ఇప్పుడు వాళ్లే చెప్తున్నారు, మీరు అప్పుడు అన్ని చేశారు ఇన్ని చేశారు, మేము చేస్తే మాత్రం ఓర్చుకోలేరా అని వంశీ గారు చెప్పారు. కాబట్టి అందరికీ ఒకటే న్యాయం వర్తించాలంటే కుదరదని అధికారంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మీరు అదే చేశారు. మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు నన్ను, మేమేమేం చేశామండి మా ప్రభుత్వ హయాంలో, మాకు తెలియటం లేదు, మీరు ఒకసారి చెబితే మా నాయకుడికి చెప్తాను అని చెప్పారు. కాబట్టి సింపుల్ గా 1-2 మీకు ఉదాహరణలు చెప్తాను. జర్నలిస్టుల మీద ప్రముఖ ఛానల్స్, 3 ప్రముఖ ఛానల్స్ పేర్లు చెప్పను కదా, ప్రముఖ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ జర్నలిస్టుల మీద నిర్భయ కేసులు పెట్టారండి. ఎందుకో తెలుసా? కారణం ఏంటంటే మహిళా పోలీసులు బట్టలు మార్చుకుంటుంటే అంట ఈ కెమెరామెన్లు వెళ్ళి వీడియోలు తీశారట, అందుకు కేసు పెట్టారట. ఎందుకో తెలుసా? దాని మీద అసలు కారణం ఏంటో తెలుసా? ఆ కేసు అది నిలబడలేదు, వెంటనే పోలీసులే ముందుకెళ్ళాలి దర్యాప్తులో, నిర్భయ కేసులు పెట్టి బెదిరించాలని. కారణం ఏంటంటే అమరావతి ఉద్యమానికి సంబంధించినటువంటి మహిళల్ని, వాళ్ళకి సంబంధించినటువంటి పోలీసుల దాష్టికాలని ఈ ఛానల్స్ వాళ్ళు చూపిస్తున్నారని వాళ్ళని బెదిరించడం కోసం పెట్టినటువంటి కేసు. ఇది ఎంత దారుణం అండి! ఇది ఎంత దారుణం అని మామూలు దారుణం కాదు. రంగనాయకం అనేటువంటి ఒక మహిళ, 65 ఏళ్ల మహిళ, గుంటూరు ఆవిడ ఫేస్బుక్ లో వచ్చినటువంటి విశాఖలో విషవాయువుకు సంబంధించినటువంటి వ్యవహారం, ఒక కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి ఒక ఫేస్బుక్ లో వచ్చిన మెసేజ్ ని ఫార్వర్డ్ చేశారు. ఆవిడకి ఏకంగా పోలీసులు ఆవిడని విచారించి నోటీసులు ఇచ్చి గందరగోళం చేశారు అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి. అది పరిస్థితి. అదే విధంగా అంకబాబా చట్టం పెట్టారా సార్? చెప్తానండి. మీకన్నా పెట్టారా అంటున్నా. అందుకనే ఏమండి, మీకన్నా చాలా తెలివైన వాళ్ళు అందరూ ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి మీరందరూ కలిసి మీకు జనము మీరు ఇలా చేశారు కాబట్టి కర్రు కాల్చి వాత పెట్టారు ప్రజలు. ఇది గుర్తు పెట్టుకోండి. ఉపా చట్టం గురించి మీకన్నా ఎక్కువ నేను మాట్లాడాను. మీకు అందుకనే కొద్దిగా తగ్గించుకుంటే మంచిది. జనం తగ్గించుకునే మాట్లాడుతున్నాను సార్, మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు అడిగితేనే రెట్టిస్తున్నారు కదా. నిర్భయ కేసు మాట్లాడినప్పుడు, నిర్భయ కేసు పెట్టినప్పుడు మాట్లాడలేదే చెప్తున్నా, వినండి. అందుకని వినండి. అవును చెప్పండి. అవునండి, మీరు వినండి. మీ వాదన వచ్చినప్పుడు మీరు చెబుతారు, కానీ మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నాను. మీరు అడిగారు, మేమేం చేస్తామో మాకు తెలియదు అని అంటే నేను ఆ సమాధానం చెప్తున్నానని. సార్, ఆవిడ మీద ఉపా చట్టం పెట్టారా? అందుకనే నేను కూడా చెప్పాను కదా, ఉపా చట్టం పెట్టారా లేదా నిర్భయ కేసు గురించి చెప్పినప్పుడు మాట్లాడుంటే బాగుండేది. అందుకనే అంకబాబు అనే ఒక జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, 70 ఏళ్ళు ఉంటాయి. అతను ఒక ఫేస్బుక్ లో ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేకంగా వ్యాఖ్య చేశాడని అతన్ని ఈడ్చుకొచ్చి సిఐడి పోలీసులు ఆ రోజంతా విచారించినటువంటి పరిస్థితి, ఒక జర్నలిస్టు సంబంధించినటువంటి వ్యవహారం. అదే విధంగా ఇలాంటి అనేకమైనటువంటి కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం మీరు గమనించండి. మహిళలకు సంబంధించినటువంటి ఇందాక ఎవరో చేసేటువంటి దాన్ని చూపించారు కదా, ఖచ్చితంగా దాని తప్పని మీరు వాదిస్తున్నారు. ఖచ్చితంగా నేను కూడా తప్పని చెబుతాను. అసలు మీరు ఏం చేసామో మాకు అర్థం కాలేదంటే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అనేటువంటి దాంట్లో ఎవరు అసెంబ్లీలో లేనటువంటి వాళ్ళ గురించి కనీసంగా మాట్లాడకూడదనేటువంటి సభ్యత లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నారా భువనేశ్వరికి సంబంధించినటువంటి విషయంలో ఎమ్మెల్యేలు వీళ్ళు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి సభలో ఉండి
ఒక దుశ్శాసనుడిలాగా వికటాటాసం చేసేటువంటి మీరు ఈ విధంగా చెప్తుంటే, మీరు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ఈ 2 ఏళ్ల సంబంధించినటువంటి వాటి విషయాల్లో ఎన్ని తప్పులున్నా మాట్లాడండి. మీరు చేసినటువంటి తప్పులను కూడా అంగీకరించండి. అంగీకరించినటువంటి పరిస్థితికి ఉంది అని అంటే, మీకు నేను చెప్పాను కదా, ప్రజలు ఎందుకు ఆ పదాన్ని వాడాను, కర్రు కాల్చి ఓట పెట్టారని. 175కి వెళ్ళాలనుకున్నారు మీరు. 11 సీట్లు అంటే ప్రతిపక్షం కూడా లేకుండా మీకు ఇచ్చారని అంటే అంత సీరియస్ పనిష్మెంట్ ఇచ్చారు అని చెప్తున్నాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలాంటి తప్పులే చేస్తామనంటే అప్పుడు మా భువనేశ్వర్ అనలేదా, ఇప్పుడు మేము భారతీయ అనమా అని అన్నారనుకోండి, వాళ్ళకి కూడా అలాంటి పరిస్థితులు వస్తాయి రేపొద్దున. అంతే తప్ప వాళ్ళేమి ఎగ్జామ్షన్ కాదు. ఇప్పుడు చెప్తున్నారు కదా సోమవారం గారు, మా పవన్ కళ్యాణ్ అసలు ఇలాగా చెప్పడండి అని చెప్తున్నాడు కదా. పంతం నానాజీ విషయంలో చెప్పింది ఏంటి అని అంటే, మీరు వీడియో చూపించండి పవన్ కళ్యాణ్. పంతం నానాజీ వీళ్ళందరూ మాట్లాడటానికి ఎవరు కారణం? పవన్ కళ్యాణ్ కారణం. పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు నన్ను మాట్లాడుతుంటే, లేకపోతే జనసేన సంబంధించినటువంటి ఎవరు నేను ఒక్కనే మాట్లాడాలా, మీరందరూ మాట్లాడరా అని వాళ్ళని రెచ్చగొడితే, వాళ్ళందరూ అనివార్యంగా ప్రతి వాళ్ళు వీడియో చేయాలి అనేటువంటి ఒత్తిడి ఉన్న మేరకు పంతం నానాజీ మాట్లాడాడు. పంతం నానాజీ మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఆయనకి ఇలా మాట్లాడటం తప్పని చెప్పలేను, దీనికి పారామీటర్స్ లేవు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటే వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నామని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అందుకని మీరు దొందే అధికార పక్షం ప్రతిపక్షం మిమ్మల్ని ప్రజలు గమనిస్తున్నారు. ఆ విషయం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకే ప్రజలు తగిన సమయంలో శాస్తి చేస్తారు. ఎవరైతే అనుకూలంగా ఉంటారో, బాధ్యతగా ఉంటారో మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో లేదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కూడా అదే దారిలో వెళుతోంది. నేను పలు సందర్భాల్లో చెప్తూనే ఉన్నాను, మీరు ఎవ్వరికి కూడా అన్ని ఒకే తాను ముక్కలు ఇవన్నీ కూడా. అందుకని మీరు 2 అధికార ప్రతిపక్ష పార్టీలు 2 కూడా ఈ రోజున ఇదే తరహాలో వ్యవహరిస్తున్నాయి. ఇక టాస్క్ ఫోర్స్ విషయానికి వస్తే, టాస్క్ ఫోర్స్ గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. ఈ టాస్క్ ఫోర్స్ అనేటువంటిది ఇవన్నీ కూడా ఎవరైతే రాజకీయ ప్రత్యర్థుల్ని లేక సోషల్ మీడియాలో ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని మీద విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరినీ బెదిరించడానికి పెట్టేటువంటి వ్యవహారం తప్ప ఇంకొకటి కానే కాదు. ఈ ప్రభుత్వం సరైన రీతిలో ఉంటే ఎవరో కూడా అదుపు తప్పి విమర్శలు చేయరు. అంతే తప్ప మీరు ఎప్పుడైతే ప్రభుత్వం మీద విమర్శలు వస్తాయో, విమర్శను తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉందో, అలాంటి పరిస్థితుల్లో మాత్రమే ఇలాంటి టాస్క్ ఫోర్సులు ఇలాంటి అవసరాలు వస్తాయి. ఇది ఈ భాష మమ్మల్ని ఇంత పదజాలంతో వాడుతుంటే మేము కేసులు పెట్టొద్దా అని అంటే మీరు ఎవరు తక్కువ అని అడుగుతున్నాను. పునశ్చర్ గారు ఈ రోజు అడుగుతున్నారు, మా మీద పెట్టిన కేసులు మీ మీద కూడా ఎందుకు పెట్టరు అంటే ఇదే పరిస్థితి. మీరు ఆ రోజున నేను ఒక్కటే చెప్తున్నాను, ఆ రోజున బాధితులు నిందితులు ఎవరైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతారో వాళ్ళని నిందితుల కింద లోపలేస్తారు. ఇప్పుడు వీళ్ళు అదే తరహాలో ఎవరైతే వాళ్ళ మీద ఈ టాస్క్ ఫోర్స్ వచ్చినా ఉపా వచ్చినా ఏమొచ్చినా ఇది తెలుగుదేశం జనసేన వాళ్ళు పోషించవు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేకపోతే ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేసే వాళ్ళకి మాత్రమే అవుతున్నటువంటి అంశం. సార్ ముందుగా సార్ చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటల్లో దుశ్శాసనుడు అనే మాటని మాత్రం దయచేసి మీరు వెనక్కి తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను సార్. ఆ మాట మాత్రం నేను ఖండిస్తా ఉన్నాను. నేను ఇంతకంటే దారుణంగా ఒకప్పుడు సార్ ఎంతో దారుణంగా మరి ఏబిఎన్